కోడే కాదు గుడ్డు ధర కూడా కొండెక్కింది. ఎగ్ రేట్ ఆల్ టైమ్ హైకి చేరింది. దీంతో మిడిల్ క్లాస్ పీపుల్ ఏం కొనేట్టులేదు, ఏం తినేట్టులేదని అంటున్నారు. గతంలో ఎన్నడూ లేని ఈ స్థాయిలో కోడిగుడ్డు ధర పెరగలేదని చెబుతున్నారు. పేదల పోషకాహారం కోడిగుడ్డు. ఎగ్ ధర కూడా పైపైకి వెళ్తోంది. సామాన్యుడు కొనలేని స్థితికి చేరింది. కొన్ని నెలలుగా కోడిగుడ్ల ధరలకు రెక్కలొస్తున్నాయి. 2 నెలల క్రితం ఒక్కో గుడ్డు 6 రూపాయలుండేది. తరువాత 6.5 రూపాయలకు చేరింది. అక్కడి నుంచి వరుసగా పెరుగుతూనే ఉంది. 7.5 నుంచి 8 రూపాయలకు చేరింది. కొన్ని చోట్ల ఒక్కో గుడ్డు 9 రూపాయలకు విక్రయిస్తున్నారు. దీంతో ఎగ్ కొనలేం, తినలేమని మిడిల్ క్లాస్ పీపుల్ అంటున్నారు. గతంలో 60 నుంచి 70 రూపాయలకు డజన్ కోడిగుడ్లు వచ్చేది. ధర పెరగడంతో ఇప్పుడు పరిస్థితి మారింది. 100 రూపాయలు పెట్టినా డజన్ ఎగ్స్ రాని సిచ్యువేషన్ ఏర్పడింది. ఇందుకు కారణం చలి వల్ల కోళ్లు చనిపోతున్నాయని తెలుస్తోంది. దాంతో గుడ్ల ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. డిమాండ్కు తగినట్లు గుడ్ల సరఫరా లేకపోవడంతో ధర ఒక్కసారిగా పెరిగి సామాన్యులకు అందుబాటులో లేకుండా ఉన్నాయి. కొద్ది రోజుల్లో సంక్రాంతి పండగ ఉంది. ఇప్పుడే ఇలా ఉంటే పండుగ సమయానికి ధరలు ఏ విధంగా ఉంటాయోనని జనం ఆందోళనలో ఉన్నారు. ఇంతకు ముందు ప్రైసెస్ చాలా తక్కువ ఉండే. గుడ్డు ఎంత 4-5 రూపీస్ ఉండేది. ఇప్పుడు 9 రూపీస్ వస్తుంది. అంటే ఏంటంటే ధర చాలా ఖరీదు అయిపోయింది మార్కెట్లో. మరి ఎవరు పెంచుతున్నారో ఏమో ఎవరికి తెలియదు. ధరలన్నీ బాగా పెరిగిపోయినాయి. ఇప్పుడు ఇంకా గుడ్లు తినడం కూడా కష్టం అయిపోతుంది. సామాన్యుడు గుడ్లు ఇంకా తినడం చాలా కష్టమే. 9 రూపాయలు అంటే జిఎస్టీ అన్నారు. ఇంతకు ముందు జిఎస్టీ ఉండేది కాదు. ఇప్పుడు మళ్ళీ జిఎస్టీ తీసేసినా కానీ ప్రైసెస్ కూడా తగ్గట్లేదు. అంటే దాని అర్థం ఏంటి? గవర్నమెంట్స్ అన్నీ ఇక అంతే, వచ్చిన వాళ్ళు ఏదో చెప్తారు, అంతేగాని సామాన్యుడికి ఏంటంటే ఏమీ బెనిఫిట్ ఉండదు. కోడిగుడ్ల ధరలు పెరగడంతో సేల్స్ అమాంతంగా పడిపోయాయి. ఇదివరకటిలా గుడ్ల విక్రయాలు జరగడం లేదు. హోల్సేల్ గుడ్డు ధర 7 రూపాయలు ఉందని వ్యాపారులు తెలిపారు. ఒక్కో గుడ్డు 8 రూపాయలకు విక్రయిస్తున్నప్పటికీ వినియోగదారులు కొనుగోలు చేయడం లేదంటున్నారు. కోళ్ల ఫారం నిర్వహణ ఖర్చులు ఎక్కువవుతున్నాయి. రైతులు క్రమంగా పౌల్ట్రీ రంగానికి దూరమవుతున్నారు. కోళ్లకు పెట్టే దానా, మక్క, సోయా, చేప పొట్టు ధరలు పెరగడంతో ఇప్పటికే కొన్ని పౌల్ట్రీలను మూసివేశారు. ఇదివరకు కోల్డ్ స్టోరేజ్లో ఉండేవి. ఆ నిల్వ తగ్గిపోవడంతో కోడిగుడ్ల ధరలకు రెక్కలొచ్చాయి. जब 4 आने 8 आने अंडा था, अब 9 रुपये अंडा बिक रहा मार्केट में. फार्मर का फायदा है, रिटेल वालों का, होलसेल वालों का फायदा कुछ भी नहीं है इसमें. फार्मर नोट कमा रहा, ट्रेडर्स को कमाने नहीं दे रहा, लोकल वालों को. फार्मर दुनिया का कमा रहा. वो लोग यूनिटी बना के बैलर का रेट वाइज कमा रहे और ये लोग अंडे का भी ऐसी, पोल्ट्री का भी ऐसी कमा रहे लोग. रेट बढ़ने से सेल आउट हो गया. 9 रुपये अंडा मार्केट में बिक रहा. मिनिमम मार्केट में अंडा 5 रुपीज 6 रुपीज अंडा बिके तो सेल वर्कआउट होता और को फायदा होता. वो लोग फार्मर का फायदा हो रहा है इसमें. वो लोग दुनिया का रेट कमा रहे. लोग गरीब आदमी नहीं खा रहा. कस्टमर है नहीं, कस्टमर सेल है नहीं, रेट एकदम सेल आउट है, पूरा जीरो है. పేద మధ్యతరగతి ప్రజల ప్రోటీన్ ఫుడ్ కోడిగుడ్డు. కూరగాయల ధరలు పెరిగితే అంతా కోడిగుడ్డు వైపు చూసేవారు. ఇప్పుడు ఎగ్ ధర పెరగడంతో కొనలేని పరిస్థితి ఏర్పడింది. గుడ్ల ధర పెరుగుదల పేద సామాన్యులకే కాదు, బేకరీ ఉత్పత్తులు, హోటళ్లు, రెస్టారెంట్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కోడిగుడ్లే కాదు, చికెన్ ధర కొండెక్కింది. న్యూ ఇయర్ వేళ కేజీ చికెన్ ధర 280 రూపాయల నుంచి 300కి చేరడంతో సామాన్యుడు బెంబేలెత్తిపోతున్నాడు.